కుక్కకు పులివాతలు పెట్టి యెల్లో కలర్ పెయింటింగ్ వేస్తే కుక్క పులైపోతుందా? అమెరికన్ మాజీ సిఏ జాన్ కిరియాకోవ్ ఒక గంభీరమైన ఆరోపణ చేశాడు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలను పాకిస్తాన్ యొక్క కమాండ్ సెంటర్ కంట్రోల్ చేయదు, ఇవన్నీ అమెరికన్ జనరల్ కంట్రోల్ చేస్తాడు అని చెప్పాడు. అంటే పాకిస్తాన్ ఎవరిపైనైనా న్యూక్లియర్ వెపన్స్ తో దాడి చేయాలి అంటే అమెరికన్ జనరల్ పర్మిషన్ ఇస్తేనే దాడి చేయగలదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లేదా పాకిస్తాన్ ప్రధాని చేతుల్లో ఎటువంటి పవర్స్ లేవంట. దీని గురించి ఆల్రెడీ ఎన్నో థియరీస్ వచ్చాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ను అమెరికా స్నాచ్ అండ్ గ్రాబ్ చేసింది అంటే లాగేసుకుంది అనే థియరీస్ ఎన్నో ఉన్నాయి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్నో నిజాలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి. పాక్ విషయంలో చాలా పెద్ద ట్విస్ట్ ఇది. ఈ జాన్ అనే వ్యక్తి 2000లో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ తరపున పాకిస్తాన్ లో పనిచేసి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి దీన్ని కన్ఫర్మ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. The Pakistani government has placed command and control of their nuclear arsenal under the command of an American general. And so that's good enough for the Indians. The Indians have backed off. ఇతను ఒక విజిల్ బ్లోవర్. ఎన్నో బ్రేకింగ్ న్యూస్ ను ఈయన ఆల్రెడీ బ్రేక్అవుట్ చేశాడు. మొన్న ఇండియన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ రాహుల్ ఆర్ సింగ్ గారు ఏమన్నారు అంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా యొక్క శాటిలైట్స్ అండ్ రాడార్స్ పాకిస్తాన్ కు రియల్ టైం డేటా ఇచ్చాయంట. అంటే ఇండియా యొక్క యుద్ధ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, భారత్ యొక్క సైనిక బలగాలు ఎక్కడెక్కడ ఉన్నారు అనే రియల్ టైం డేటా చైనా పాకిస్తాన్ కు ఇచ్చిందంట. ఇండియా మరియు పాకిస్తాన్ డీజీఎంఓలు హాట్ లైన్ లో మాట్లాడేటప్పుడు కూడా పాకిస్తాన్ డీజీఎంఓ పిన్ పాయింట్ గా ఇండియన్ ట్యాంక్స్ ఈ లొకేషన్స్ లో ఉన్నాయి అని చెప్పేవాడంట. అప్పుడే మనోళ్ళు డౌట్ పడ్డారు. కట్ చేస్తే పాకిస్తాన్ వెనుక $17 ట్రిలియన్ ఎకానమీ ఉన్న చైనా నిలబడి ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా తన యొక్క లూజ్ అండ్ వేస్ట్ వెపన్స్ ను ల్యాబ్ టెస్టింగ్ చేస్తోంది. తమ యొక్క వెపన్స్ ఇండియా యొక్క మోస్ట్ అడ్వాన్స్డ్ రాడార్స్ తో S-400 తో ఎలా పనిచేస్తున్నాయి అనే లైవ్ టెస్టింగ్ కూడా చేసిందంట. టర్కీ బేరక్తర్ డ్రోన్స్ ను పాకిస్తాన్ కు ఇచ్చింది అనేది కూడా ఈయన కన్ఫర్మ్ చేశాడు. మనం టర్కీకు వ్యాక్సిన్స్ పంపాం, మెడికల్ ఎయిడ్ ను పంపాం. టర్కీలో అర్త్ క్వేక్ వస్తే మన సైనిక బలగాలు అక్కడికి వెళ్లి హెల్ప్ చేశారు. అయితే దీనికి రిటర్న్ గిఫ్ట్ గా టర్కీ ఏం చేసింది, మనకు డ్రోన్స్ పంపింది. దీన్ని అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఆపరేషన్ సింధూర్ లో ఇండియా పాకిస్తాన్ తో ఒక్కటే కాదు, టర్కీ, చైనా, అమెరికా అండ్ పాకిస్తాన్ టోటల్ గా 4 దేశాలతో యుద్ధం చేసింది. ఒక దేశం నలుగురికి వడ్డించింది అన్నమాట. సడన్ గా అమెరికా ఎందుకంటే యుద్ధం మధ్యలో అమెరికా పాకిస్తాన్ కు $1 బిలియన్ IMF లోన్ ను అప్రూవ్ చేయడం ఏ ఒక్క భారతీయుడు మర్చిపోడు. యుద్ధ సమయంలో యుద్ధం మధ్యలో సడన్ గా $1 బిలియన్ ను IMF అప్రూవ్ చేసింది. IMF అమెరికా కంట్రోల్లో ఉంది. అంత తొందరగా యుద్ధ మధ్యలో ఎందుకు అప్రూవ్ చేయాలి? ఇక్కడ ఇండైరెక్ట్ గా అమెరికా పాకిస్తాన్ వెనక మేమున్నాము అనే సందేశం ఇచ్చింది. ఇప్పుడు అమెరికా సీన్ ఏంటయ్యా అంటే, మొరిగే కుక్క కరవదు, ఖాళీ బిందె సౌండ్ చేస్తుంది అన్నట్లు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్సే లేవు. న్యూక్ కోడ్స్ అన్ని అమెరికా కంట్రోల్లో ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పినట్లు వీళ్ళ దగ్గర గోరీ, గజనబీ, అబ్దాలి ఏమీ లేవు, అంతా డొల్లే. పాక్ న్యూక్స్ అన్ని ఒక అమెరికన్ జనరల్ కంట్రోల్లో ఉన్నాయంట. ఇప్పుడు సీజ్ ఫైర్ సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఐ స్టాప్డ్ న్యూక్లియర్ వార్ అని ఎందుకు అన్నాడు అంటే, భారత్ ఎందుకు సడన్ గా సీజ్ ఫైర్ చేసుకుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే పాకిస్తాన్ కు ఎందుకని చైనా, అమెరికా 2 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, ఈ రోగ్ దేశంలో ఏముంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆపరేషన్ సింధూర్ లో May 9th రాత్రి బ్రహ్మోస్ పాకిస్తాన్ లో రుద్ర తాండవం చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన బ్రహ్మోస్ దిగిపోయింది. యాక్చువల్లీ నూర్ ఖాన్ అనేది అమెరికన్ సిఐఏ యొక్క అడ్డా అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ లో వీళ్ళు యుద్ధం చేసేటప్పుడు అమెరికన్ కమాండ్ సెంటర్ మొత్తం నూర్ ఖాన్ నుండి ఆపరేట్ అయ్యేది. షెహబాజ్ షరీఫ్ అడ్వైజర్ రానా సనవుల్లా మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు అంటే, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో బ్రహ్మోస్ దిగిన తర్వాత ఆ సౌండ్ అండ్ ఆ పవర్ ను చూసి న్యూక్లియర్ వెపన్ మా పైన ఫైర్ అయింది అని భయపడ్డారంట. ఒక 35 to 40 seconds పాకిస్తాన్ అధిష్టానం మొత్తం షాక్ అయిపోయారంట. ఈ విషయాన్ని రానా సనవుల్లా స్వయానా చెప్పాడు. ఈయన పాకిస్తాన్ ప్రధానికి చీఫ్ అడ్వైజర్ కూడా. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ పాక్ యొక్క 13 ఎయిర్ బేసెస్ ను లేపేసిన విషయం మనకు తెలుసు. ఆ తర్వాత వీళ్ళు అమెరికన్ మాస్టర్స్ దగ్గరకు వెళ్లారు. ఇండియా మా పైన అణ్వాయుధాలతో దాడి చేసింది అని అమెరికాను భయపెట్టారు. మాకు ఇండియా పైన ప్రతి దాడి చేయడానికి న్యూక్లియర్ వెపన్స్ కావాలి, మీ దగ్గరున్న సీక్రెట్ కోడ్స్ ను మాకు ఇవ్వండి అని పాకిస్తాన్ అమెరికా దగ్గరకు వెళ్లి అడిగింది అన్నమాట. ఆ తర్వాత అమెరికా రంగంలో దిగి ఎందుకు యుద్ధాన్ని ఎస్కలేట్ చేస్తున్నారు, ఇక్కడితో ఆపేయండి అన్నట్లు నెగోషియేషన్స్ చేసింది. కేవలం పాకిస్తాన్ కోసం తమ దగ్గర ఉన్న తాము పాకిస్తాన్ లో దాచుకున్న అణ్వాయుధాలను ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి అమెరికా
నెగోషియేషన్స్ చేసింది అన్నమాట. అమెరికా అంటేనే పాకిస్తాన్ న్యూక్స్ ను ఫైర్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మే 10th రోజు ఉదయం పాకిస్తాన్ పిఎం పెద్ద రచ్చ చేశాడు. నేను న్యూక్ మీటింగ్ చేస్తున్నా, న్యూక్లియర్ కమాండ్ సెంటర్ లో మీటింగ్ చేస్తున్నా అన్నాడు. రెడ్ బటన్ ఒత్తుతున్నా అని చెప్పాడు. ఈ మాటలన్నీ వాస్తవాలు కాదు. యాక్చువల్లీ రెడ్ బటన్ అమెరికా ఉంది, పాక్ పిఎం దగ్గర ఫ్లష్ బటన్ మాత్రమే ఉంది. మాజీ సిఏఏ జాన్ యొక్క స్టేట్మెంట్ చాలా సెన్సిబుల్ గా అనిపిస్తోంది. బికాస్ 2011 లోనే అమెరికా పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలను లాక్కుంది. ఎందుకు లాక్కున్నారు అనేది కూడా చెప్తా. 1974 లో భారత్ స్మైలింగ్ బుద్ధ అని చెప్పి ఒక ఫ్రెండ్లీ న్యూక్లియర్ టెస్ట్ చేసింది. ఆ తర్వాత 1980s లో పాకిస్తాన్ కూడా మేము కూడా ఎలాగైనా న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేయాలి అనుకుంది. 1975 లో పాకిస్తాన్ యొక్క ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ ఏక్యూ ఖాన్ ఏం చేశాడో తెలుసా? నెదర్లాండ్స్ లో ఉన్న యూరోప్ కంపెనీ యొక్క డ్రాయింగ్స్ ను, న్యూక్లియర్ డ్రాయింగ్స్ ను దొంగలించి పాకిస్తాన్ కు వచ్చాడు. యాక్చువల్లీ ఇతను ఒక దొంగ. 1972 లో ఏక్యూ ఖాన్ యూరోప్ కు వెళ్ళాడు. యూరన్ కు అనబడే ఒక న్యూక్లియర్ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో సబ్ కాంట్రాక్టర్ గా జాయిన్ అయ్యాడు. జర్మనీ డచ్ న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్ డ్రాయింగ్స్ ను దొంగలించాడు. అంటే యురానియం ను 60% నుండి 90% సుసంపన్నం చేసే మెషిన్స్ యొక్క డ్రాయింగ్స్ ను ఇతను దొంగలించి పాకిస్తాన్ కు వచ్చాడు. పాకిస్తాన్ యొక్క కౌతాల్లో పాక్ న్యూక్లియర్ ప్లాంట్ ను కట్టుకుంది. ఈ కౌతా ప్లాంట్ లోనే వీళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేశారు. అయితే పాకిస్తాన్ కు బ్రేక్ త్రూ రావడానికి, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ రావడానికి గల ముఖ్యమైన కారణం, పాకిస్తాన్ యొక్క దిశ మారడానికి కారణం, అమెరికా చైనా పాకిస్తాన్ కు దగ్గర అవడానికి కారణం ఇయర్ 1979. ఇరాన్ అండ్ పాకిస్తాన్ కు చాలా ఇంపార్టెంట్ ఇయర్. 1979 లో ఆల్రెడీ కోల్డ్ వార్ అమెరికా అండ్ రష్యా మధ్య జరుగుతున్న సమయంలో ఏమైంది అంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సోవియట్ సపోర్ట్ చేస్తున్న కమ్యూనిస్టు పార్టీకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ లోపల ఎన్నో ప్రొటెస్టులు జరిగాయి. ఈ ప్రొటెస్ట్లను సప్రెస్ చేయడానికి, కమ్యూనిస్టు పార్టీకు సపోర్ట్ చేయడానికి సోవియట్ యూనియన్ ఏం చేసింది? తమ యొక్క రెడ్ ఆర్మీను ఆఫ్ఘనిస్తాన్లో దించింది. అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఆక్రమణను మొదలుపెట్టింది అన్నమాట. ఈ 1979 ఆఫ్ఘనిస్తాన్ రెవల్యూషన్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ఉద్యమంలో అమెరికన్ సిఏఏకు పాకిస్తాన్ ఒక అడ్డాగా మారింది అన్నమాట. సోవియట్ రెడ్ ఆర్మీను అడ్డుకోవడానికి అమెరికా తమ యొక్క ఏజెంట్స్ను పాకిస్తాన్లో దింపి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముజాహిదీన్లకు ట్రైనింగ్ అండ్ డబ్బులు ఇచ్చింది. సోవియట్ రెడ్ ఆర్మీతో ఈ ముజాహిదీన్లు దాదాపు 10 ఏళ్ళు కొండల్లో దాక్కొని గెరిల్లా యుద్ధాలు చేసి ఫైనల్లీ రెడ్ ఆర్మీను ఓడించారు. ఇక్కడ ఓడించలేదు, రెడ్ ఆర్మీనే వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఎందుకంటే సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో ఇరుక్కున్నట్లు అయిపోయింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. అండ్ ఈ యుద్ధం సోవియట్ యూనియన్ను ఆర్థికంగా కృంగదీసింది. తద్వారా 1991లో సోవియట్ యూనియన్ మొత్తం విచ్ఛిన్నమైపోయింది. సోవియట్ యూనియన్ యొక్క పతనానికి గల ముఖ్యమైన కారణమే వియత్నాం అండ్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు అన్నమాట. సో ఈ విధంగా పాకిస్తాన్ అమెరికాకు స్ట్రాటజిక్ నాన్ నాటో యాలీ అయింది. అంటే నాటోలో లేకుండానే అమెరికాకు పాకిస్తాన్ అనేది ఒక వ్యూహాత్మకమైన స్నేహితుడయింది అన్నమాట. అప్పట్లో ఇండియా కంటే పాకిస్తానే అమెరికాకు చాలా ముఖ్యం. ఇక్కడ అమెరికా పాకిస్తాన్ కు $40 బిలియన్ అప్పట్లోనే అప్పుగా ఇచ్చి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ను తయారు చేసుకున్న ఎటువంటి శాంక్షన్స్ వేయలేదు. జనరల్ ఏక్యూ ఖాన్, ద సో కాల్డ్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ ఏం చేశాడు అంటే, దొంగలించిన డ్రాయింగ్స్ తో ఆయుధాలు తయారు చేసి ఈ డ్రాయింగ్స్ ను నార్త్ కొరియా, ఇరాన్ వంటి దేశాలకు బ్లాక్ మార్కెట్లో అమ్మాడు. ఈ స్మగ్లింగ్ చూసి అమెరికా పాకిస్తాన్ను హెచ్చరించింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికా పాకిస్తాన్ పైన ఆధారపడింది కాబట్టి పాక్ను గట్టిగా అణిచివేయలేకపోయింది. అమెరికాకు అన్నీ తెలుసు. ఏక్యూ ఖాన్ స్మగ్లింగ్ చేసి డ్రాయింగ్స్ను నార్త్ కొరియాకు అమ్మాడు అన్న విషయం కూడా అమెరికన్ సిఐఏకు అప్పుడే తెలుసు. కానీ వీళ్ళు పాకిస్తాన్కు ఏమీ చేయలేరు. బికాజ్ ఆఫ్ జియోగ్రఫీ. పాకిస్తాన్ జియోగ్రఫీ స్ట్రాటజిక్గా ఒక మంచి లొకేషన్లో ఉంది. 1998-1999లో భారత్ న్యూక్లియర్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా న్యూక్లియర్ పవర్ కంట్రీగా మారింది. ఆ తర్వాత అమెరికా, యూరోప్ దేశాలన్నీ ఒక్కటే భారత్ పైన ఎన్నో శాంక్షన్స్ వేశారు. భారత్ న్యూక్లియర్ టెస్ట్ చేసిందని చెప్పి పంతంతో పట్టుతో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ టెస్ట్ చేసింది. కానీ పాకిస్తాన్ పైన వీళ్ళు ఎటువంటి శాంక్షన్స్ వేయలేదు. పేరుకు మాత్రమే శాంక్షన్స్ వేశారు కానీ దాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయలేదు. 2001లో అమెరికాలో 9/11 బ్లాస్ట్ జరిగిన తర్వాత, ట్విన్ టవర్స్ కూలిపోయిన తర్వాత కూడా భారత్ అమెరికాకు ఎంతో నచ్చజెప్పింది. పాకిస్తాన్ నమ్మొద్దు, పాకిస్తాన్ ద్వారానే ఎన్నో ప్రాక్సీ గ్రూప్స్ బయటకు వస్తున్నాయి, పాకిస్తాన్ ఎన్నో ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేస్తోంది అని భారత్ ఎంత చెప్పినా అమెరికా చెవికి ఎక్కలేదు. అమెరికా చెవికి ఎప్పుడు ఎక్కింది అంటే 2010లో వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్కు
1.3 కిలోమీటర్ల దూరంలో అబొట్టాబాద్ అనే ఒక లొకేషన్లో ద మోస్ట్ వాంటెడ్ అమెరికన్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ పెద్ద వాల్స్ ను ఒక పెద్ద విల్లాలో దాక్కున్నాడు అన్న విషయం అమెరికన్ సిఐఏకు తెలిసిన తర్వాత వీళ్లకు పాకిస్తాన్ యొక్క నక్క బుద్ధి అర్థమైంది. 2010 వరకు వీళ్ళు కళ్ళు మూసుకునే ఉన్నారు, పాకిస్తాన్ పైన సింపతి చూపిస్తూనే ఉన్నారు. 2010లో వీళ్ళొక ఒసామా అక్కడ ఉన్నారు అన్న విషయం తెలిసింది. ఆ తర్వాత 9 months తర్వాత అనుకుంటా 2011లో వీళ్ళు ఒక ఆపరేషన్ జరిపి ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ ఆర్మీకు, పాకిస్తాన్ ఐఎస్ఐకు తెలియకుండానే చంపేశారు. అంటే పాకిస్తాన్ భూభాగంలో దూరి ఒసామా బిన్ లాడెన్ను చంపేశారు అనమాట. పాకిస్తాన్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ఆశీర్వాదం లేకుండా ఇంత పెద్ద వ్యక్తి ఒసామా బిన్ లాడెన్ వంటి వ్యక్తి ఇక్కడ ఆశ్రయం పొందలేరు. పాకిస్తానే బిన్ లాడెన్కు సహాయం చేసింది అన్న విషయం అమెరికాకు అర్థమైంది. దాదాపు 30 ఏళ్ళు పాకిస్తాన్ మమ్మల్ని మోసం చేసింది, మా దగ్గర డబ్బులను దొబ్బి తింటూనే అల్ ఖైదాకు సపోర్ట్ చేసింది అన్న విషయం ఫైనలీ అమెరికాకు అర్థమైంది. కాబట్టే 2011 తర్వాతి నుండి అమెరికా భారత్కు దగ్గరైంది. 2011 కంటే ముందు వీళ్ళిద్దరూ జిగిరీ దోస్తుల్లాగా ఉండేవారు. 2011 తర్వాత అమెరికా జాగ్రత్త పడింది. పాకిస్తాన్తో ఒక కాంటింజెన్సీ ప్లాన్ను పెట్టుకుంది, అంటే ఒక ప్లాన్ను ఇంప్లిమెంట్ చేసింది. ఆ ప్లాన్లో భాగంగా పాకిస్తాన్ ఎవరికి న్యూక్స్ ఇవ్వకూడదు, పాకిస్తాన్ న్యూక్స్ యొక్క డ్రాయింగ్స్ను ఎవరికి స్మగుల్ చేయకూడదు, పాక్ న్యూక్స్ ఫైర్ చేయాలన్నా అమెరికా ద్వారానే ఫైర్ చేయాలి అనే ఒక ప్లాన్ను పెట్టుకున్నారు. న్యూక్ యొక్క కోడ్స్ అన్ని అమెరికా దగ్గరే ఉంచుకున్నారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మొత్తం ఇప్పుడు అమెరికా యొక్క కంట్రోల్లో ఉంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పేరుకు మాత్రమే పాకిస్తాన్లో ఉంది, కానీ దీని యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ మొత్తం అమెరికా దగ్గర ఉంది అన్నమాట. అమెరికా యొక్క భయం ఏంటి అంటే పాకిస్తాన్ రేపు డబ్బులకు ఆశపడి ఈ న్యూక్లియర్ వెపన్స్ను అల్ ఖైదా, లష్కరే, జైష్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఇస్తుంది అని భయపడి ఈ కంట్రోల్ మొత్తం అమెరికా తీసుకుంది అన్నమాట. ఈ పాక్ అనే రోగ్ దేశం ఈ నూక్స్ను ఉగ్ర సంస్థలకు ఇచ్చేస్తే వీళ్ళు ఏమైనా చేయగలరు. పిచ్చోడి చేతికి రాయిస్తే ఎలా ఉంటుంది, వీళ్ళు ఎవరిపైనైనా దాడి చేయగలరు, ఏదైనా చేయగలరు. కాబట్టే లిటరలీ అమెరికా పాకిస్తాన్ దగ్గర ఉన్న అణు ఆయుధాలన్నిటినీ లాక్కుంది. పాకిస్తాన్ పులి రంగు వేసుకున్న ఒక మేకపోతు. ఎన్నో ఆర్టికల్స్ లో అమెరికా వి విల్ స్నాచ్ పాక్ న్యూక్స్ అని చెప్పింది. ఇది చాలా సెన్సిబుల్ గా అనిపిస్తోంది. పాకిస్తాన్ దగ్గర ఏమీ లేదు, మొత్తం డొల్లే. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.